పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ బిగ్ బాస్ విజేత అన్నా మళ్ళొచ్చినా అన్నా నాకు బిగ్ బాస్లో ఛాన్స్ ఇవ్వండి అన్నా అంటూ తనకు సపోర్ట్ చేయమన్న రైతు బిడ్డ తీరా ఇప్పుడు పోలీస్ కేసుల్లో చిక్కుకొని నేను ఎక్కడికి పారిపోలేదు ఇంటి వద్దే ఉన్నా అంటూ సంజయ్షి చెప్పుకునే స్థితికి వచ్చాడు. మీరు ఒకసారి ఆలోచించండి. అన్ని ఏదేదో పెడుతున్నట్టు అవి కాదు. నేను ఏడిపోను, నేనేం తప్పు చేయలే. ఎవరన్నా నా విషయంలో నేను వీడియో ఇవ్వలేదు అని కావాలని చెప్తారు. నేను వెనుక ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు. వీళ్ళైతే వాళ్ళ ఫోటోలు ఇట్లా పెడతాను. నాకేమన్నా అయినా వాళ్ళే బాధ్యత. వాళ్ళ ఫోటోలు ఇట్లా పెడతాను. ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు. ఆ వీడియో ఇట్లా నేను పెడతా. ఏమన్నా నాకైతే ఈ మీడియా నుంచి వాళ్ళ నలుగురు ఐదుగురు ఆ మీడియాల పేరు అది నేను ఇట్లా చెప్తా. వాళ్ళు నన్ను తప్పుగా పోర్ట్రేట్ చేస్తారు. వాళ్ళ ఎవరో మీ ఫోటోలు ఇట్లా పెడతా. మీరు ఇట్లా చూడాలి. ప్రజలందరూ చూస్తారు. నేను ఏడికి పోలే, నేను ఈయన ఉన్నా. మీ అందరికీ చెప్తున్నా, నేను ఈయన ఉన్నా, ఏడికి పోలే. నేను ఈయనే ఉంటా, ఇంటికాడనే ఉంటా. టైటిల్ గెలుచుకొని బిగ్ బాస్ హౌస్ నుంచి అలా బయటకు వచ్చాడో లేదో, అన్నపూర్ణ స్టూడియో బయట జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ గెలుపు ఓ రైతు బిడ్డ సాధించిన విజయంగా ఫ్యాన్స్ చెప్పుకున్న ఫ్యాన్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదని చెప్పాలి. బిగ్ బాస్ 7 గ్రాండ్ ఫినాలే తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ ఎదురు జరిగిన గలాట, పల్లవి ప్రశాంత్ అభిమానుల పేరుతో కొంతమంది చేసిన న్యూసెన్స్ మామూలుగా లేదు. ఇప్పుడే మేము బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే చేసుకొని బయటకు వచ్చామండి. సి లుక్ ఎట్ దిస్ కార్. అసలు ఈజ్ దిస్ ద వే అండి? ఫ్యాన్ ఫాలోయింగ్ ఈజ్ ఫైన్, ఫ్యాన్స్ ఈజ్ ఫైన్. కాకపోతే ఇంత 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 గ్లాస్ బ్రేక్ చేస్తే మేము ఏమైపోవాలండి చెప్పండి. ఇది ఒక్కటే కాదు, వెనకాలది ఒక్కటే కాదు, ఫ్రంట్ కూడా ఒకసారండి. చూడండి, ఇప్పుడు మీరు ఎంత హర్ట్ చేస్తే మమ్మల్ని మేము ఏమైపోవాలండి? హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దీస్ అండి? అంటే మీరు ఫ్యాన్స్ ఫైన్ అండి. మేము కష్టపడేది దానికోసమే. ప్రతిరోజు మేము కష్టపడేది మాకు ఒక మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కావాలి, మాకు కూడా ఒక మంచి నేమ్ కావాలి ఇండస్ట్రీలో అని చెప్పి మేము కష్టపడతాం. కానీ ఇట్లా మీరు ఇంత గలీజ్గా మీరు మమ్మల్ని హర్ట్ చేస్తే మేము ఇప్పుడే బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా పల్లవి ప్రశాంత్ టైటిల్ అందుకున్న తర్వాత జూబ్లీ హిల్స్లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద అతడి ఫ్యాన్స్ వీరంగం సృష్టించారు. రన్నరప్ అమీర్దీప్తో పాటు అశ్విని, గీతూ రాయల్ కారుపై కూడా దాడి చేశారు. అంతేకాకుండా అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సుపై రాళ్లు రువ్వి రచ్చ చేశారు. ఈ ఘటనతో పోలీసులు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ కేసులో ప్రశాంత్ను A1గా నమోదు చేశారు. అరెస్టు చేసిన ఇద్దరు కారు డ్రైవర్లు సాయి కిరణ్, రాజుగా తెలిపారు పోలీసులు. వీరు హెచ్చరికలు పట్టించుకోకుండా ప్రశాంత్ సూచనలతో రెండోసారి అన్నపూర్ణ స్టూడియోకు వచ్చి రోడ్డు మీద కార్లను ఆపి రెచ్చిపోయారు. అన్నపూర్ణ స్టూడియో వద్ద పరిస్థితి చేయి దాటిపోతుందని భావించిన పోలీసులు వెంటనే ప్రశాంత్ను అక్కడి నుంచి వెళ్ళిపోవాలని సూచించామని, ర్యాలీ చేయడానికి వీల్లేదని ఆదేశించారు. కానీ పల్లవి ప్రశాంత్ ర్యాలీ తీశారనేది పోలీసుల ఆరోపణ. వెళ్ళినట్టే వెళ్ళి రెండోసారి అన్నపూర్ణ స్టూడియో వద్దకు ర్యాలీగా తీసుకొచ్చినట్లు గుర్తించారు పోలీసులు. మామూలుగానే బిగ్ బాస్ షోపై తీవ్ర విమర్శలున్నాయి. ఈ షో వల్ల సమాజానికి ఏమి ఉపయోగం, పిచ్చి చేష్టలతో యువతను పెడదారి పట్టించడం తప్ప అనే వాదనలు ఉన్నాయి. ఇందులో పాల్గొనే వారంతా సెలబ్రిటీ హోదా కోసం పరితపిస్తున్నారు అనే తప్ప వీళ్ళతో సమాజానికి ఉన్న లాభం ఏంటి అన్న చర్చ ఎప్పటి నుంచో ఉంది. వీటికి బలం చేకూరుస్తూ పల్లవి ప్రశాంత్ ఆయన ఫ్యాన్స్ తీరుంది. అభిమానం పేరుతో అరాచకాలు చేస్తే చూస్తూ ఊరుకోవాలా? విధ్వంసం జరిగిన తర్వాత ఓ రైతు బిడ్డపై కక్ష కట్టారంటూ సింపతి రాగాలు తీయడం భావ్యమేనా? ర్యాలీలో పేరుతో ప్రజలను ఇబ్బందులు పెట్టడం సరైనదేనా అన్న ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. ఇంత జరిగిన తర్వాత కూడా తన తప్పేం లేదని చెప్పడం ఎంతవరకు సమంజసం అన్నది ఇప్పుడు ప్రజలు పల్లవి ప్రశాంత్కి వేస్తున్న ప్రధానమైనటువంటి ప్రశ్న. తనను గెలిపించింది ఫ్యాన్సే అని చెప్పుకున్న ప్రశాంత్ ఇప్పుడు తన ఫ్యాన్స్ చేసిన దానికి సంబంధం లేదనడం దేనికి నిదర్శనం? పల్లవి ప్రశాంత్ ర్యాలీకి వాడిన 2 కార్లను పోలీసులు సీజ్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి వీరభద్రం అందిస్తారు.
BigBoss 7 విన్నర్ పల్లవి ప్రశాంత్పై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల సూచనలు పాటించకుండా తన అభిమానులతో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి విధ్వంసానికి కారకుడు అయ్యాడని జూబ్లీహిల్స్ పోలీసులు అతనిపై 6 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతానికి మనం విజువల్లో చూస్తున్నాం. BigBoss 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ఆ రోజు తన అభిమానులతో ర్యాలీ చేసినటువంటి వాహనము TS07 JR 9612 XUV 700 అనే రూఫ్ టాప్ వాహనంలో ఆ రోజు అతను ప్రయాణం చేసి తన అభిమానులకు తన సత్తా ఏందో చూయించుకుందామని చెప్పేసి తన భారీ ఎత్తున పోలీసులు ఒకవైపు ర్యాలీ నిర్వహించొద్దని చెప్తున్నా కానీ అతను వేరే గేట్ మార్గం ద్వారా బయటికి పంపించినప్పటికీ కూడా ఆ రోజు అతను తిరిగి ఈ వెహికల్లో ర్యాలీ నిర్వహించాడు. దీనితో పాటు అతనికి కాన్వాయ్గా వచ్చినటువంటి TS15FL 6332 అనే వాహనం కూడా ఉంది. ఈ 2 వాహనాలలో అతను తన అభిమానులతో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించాడు. అంతేకాకుండా అదే రోజు బిగ్ బాస్ కంటెంట్ విన్నర్ బయటికి వస్తున్న క్రమంలో బిగ్ బాస్ కంటెంట్స్లు బయటకు వచ్చారు. ఆ ఇరు వర్గాలకు చెందిన అభిమానులు భారీ ఎత్తున తరలి రావడంతో అక్కడ విధ్వంస వాతావరణం నెలకొంది. ఈ 2 వర్గాల రాళ్లతో దాడి చేసుకున్నారు. అదే క్రమంలో బిగ్ బాస్ కంటెంట్స్ కార్లపై దాడి జరిగింది. అంతేకాకుండా RTC బస్సులపైన కూడా దాడి జరిగింది. ఈ దాడి ఎంత పోలీసులు చెప్పినప్పటికీ కూడా వినకుండా అతను ఈ దాడికి కారకుడు అయ్యాడని చెప్పేసి ఓ పక్క జూబ్లీహిల్స్ పోలీసులు చెప్తూనే అతనిపై 6 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ 2 వాహనాలనే పోలీసులు సీజ్ చేశారు. మొత్తానికైతే అతను తన కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదని చెప్పేసి ఓవైపు పల్లవి ప్రశాంత్ తల్లిదండ్రులు చెప్తున్నారు. ఇదే విషయంపై పల్లవి ప్రశాంత్ అడ్వకేట్ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించగా తన రక్త సంబంధికులకే FIR కాపీ ఇస్తాము, ఎవరికి ఇవ్వమని చెప్పేసి జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. దీంతో అతను దాంట్లో ఏ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారో అనే సెక్షన్స్ చూస్తే దాన్ని ఎలా ముందుకు సాగాలని చెప్పేసి తన అడ్వకేట్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అబ్దుల్లాతో వీరభద్రం, బిగ్ టీవీ, హైదరాబాద్.